गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆధ్యాత్మిక పిపాసులైనటువంటి సన్మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, అద్వైత పీఠం, శారదా పీఠం, ఎన్ని నామకరణాలు వీటికి! ఆశ్చర్యం! జీవితంలో మనందరినీ కూడా ఆదుకోవడానికే సాక్షాత్ శంకరులే ఈ పీఠాన్ని స్థాపించారు. కలియుగంలో మానవులు ఈటి బాధలు పడుతూ దారి తెన్ను కానక ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక బాధల్లో ఉన్నటువంటి వారికి సన్మార్గం చూపించడం కోసమే మహేశ్వరుడు ఈ పీఠానికి యోగలింగాన్ని ఇచ్చింది మాత్రమే కాకుండా పరమ పవిత్రమైనటువంటి ఆదిగురు శంకరులనే తాను అవతారంగా అవతరించారు. వారి తద్రూపమే 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహాస్వాముల వారిని విశ్వంలో అందరూ కూడా తమ చరిత్ర పుటాల్లో రాసుకున్నారు. పాశ్చిమాత్యులు కూడా, జైనులు, బౌద్ధులు, ఇస్లాం మతస్థులు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్కరూ, అనేక ధర్మాల వారందరూ కూడా ఈ యొక్క శతమానంలో సాక్షాత్ దైవమే అవతరించారని నిరూపించినటువంటి సంఘటనలు కోకొల్లలు. ఆత్మీయులారా, ద్వాపరయుగంలో యోగీశ్వరుడు, జ్ఞానీశ్వరుడు అయిన వారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు. కొందరు కేవలం యోగమును మాత్రమే, మహిమలను మాత్రమే చేస్తారు. కొందరు జ్ఞానం మాత్రమే తమ పిడికిల్లో పెట్టుకొని కేవలం ఆ జ్ఞాన సాగరంలో తల్లీనులై ఉంటారు. రెండిటినీ సమకూర్చుకున్న వారే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు. అనేక మహిమలు చేశారు. అలానే పరిపూర్ణమైనటువంటి ఉపనిషత్ బిందువులను మనకు అందించి జ్ఞాన సాగరాన్ని ప్రవహింపజేసిన మహాపురుషుడే శ్రీకృష్ణ భగవానుడు. విశ్వరూపం చూపిస్తూ ఆ యొక్క విభూతి యోగంలో అన్ని రూపం నేనే అని చూపిస్తూ, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అన్నాడు. ఎవరెవరిని మనం చూస్తున్నామో మహాపురుషులు, వారందరూ కూడా భగవంతుని యొక్క స్వస్వరూపమని శాస్త్రాలు నిరూపించాయి. ఆత్మీయుల మహాత్ముల అవతరణిక సూర్య భగవాను యొక్క జ్ఞాన కిరణాలుగా మనం భావించాలి. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అంటారు. స్మరణ మాత్రం చాలా కావలసినటువంటిది. ఆత్మీయులారా, మహాపురుషులు ఏం చేస్తారంటే, మన పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని మన కష్టాలను మనం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాటిని పరిమార్జనం చేసుకోవడం కోసం మనం అన్ని వైపులా వెతుకుతూ ఉంటాం.
దూర దూర ప్రాంతాల నుండి వస్తారు కాంచి కామకోటి పరమాచార్య స్వామిని దర్శించుకోవడానికి. కారణం, కొందరు జ్ఞానమును అభిలషించి, మరికొందరు భక్తిని అభిలషించి, మరికొందరు కర్మ ఏ విధంగా చేయాలని, పామరుడు నుండి పండితుడి వరకు, పేద నుండి శ్రీమంతుడి వరకు కూడా అందరూ ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి ఏదైతే వేదాంతంలో చెప్పబడుతుందో దాన్ని పొందడం కోసం అభిలషిస్తూ కాంచి కామకోటి పీఠాన్ని వేల సంవత్సరాలుగా ఆశ్రయించుకున్న మాట త్రికాల ఆభారిత సత్యం. ఆత్మీయులారా, వీరు యోగ మహిమలు ఎందుకు చేస్తారు? కాంచి పరమాచార్య స్వాముల వారు అనగా, అవసరం ఉన్నప్పుడు వారి ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని వారు సంకల్పించినప్పుడు అట్టి వారిని తన యోగ శక్తుల ద్వారా అపారమైనటువంటి కరుణతో వారి ఈతి బాధలు తొలగించడమే కాకుండా వారు అపారమైన జ్ఞానం నిక్షిప్తం చేస్తూ లోక కళ్యాణం చేసినటువంటి మహిమలు అపారంగా ఉన్నాయి. ఆశ్రయించుకున్న వారిని వారి వారి అర్హతలు వాటిని బట్టి వారు అనుగ్రహించారు. జ్ఞానం కోరిన వారి జ్ఞానం అందించారు. ఈతి బాధలను పోగొట్టుకోవాలని వచ్చిన వారికి వాటిని పోగొట్టారు. ఎందరో ఐశ్వర్యం కోరిన వారికి ఐశ్వర్యాన్ని అందించి ఐశ్వర్యాన్ని లోక కళ్యాణం ఉపయోగించేటువంటి సద్బుద్ధిని వారు కలిగించారు. ఎందరో శ్రీమంతులైన వారు కాంచి కామకోటి పరమాచార్య స్వాముల సత్సంకల్పం ఏదైతే ఉందో వేద ధర్మ పరిపాలన, వేద ధర్మ ప్రతిష్ట, వాటి కోసమే వారందరూ కూడా తమ సంపత్తునంతటి కూడా భగవదు ఇచ్చినది, గురువు ఇచ్చినటువంటిదని నేటికి కూడా స్మరిస్తూ ఎన్నో వేద పాఠశాలలకు, దేవాలయ జీర్ణోద్ధారానికి, వేద పండితుల సంరక్షణకు, గోసేవలకు, అనేకమైన పాఠశాలలకు కూడా నేడు వారు విరివిగా గుప్తదానాలు చేస్తూ ఉన్నారు. మహాపురుషుడు ఇచ్చిన దాన్ని ఆయన పాదాలకు అర్పిస్తున్నామని. ఆత్మీయులారా, ఒకానొకసారి కేరళ నుండి నటరాజ, సరస్వమణి అని ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు. వాళ్ళ చిన్న పాప చేతిలో ఉంది. వారు ఆ అమ్మాయి యొక్క పూర్వజన్మ ప్రారంభం, ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో పూర్వజన్మ కర్మ వలన ఆమెకు 2 కళ్ళు పోయాయి, ఫిట్స్ వచ్చాయి. ఆ ఫిట్స్ సందర్భంలో దాన్ని భరించలేక కళ్ళు పోగొట్టుకుంది. వైద్యులు, కేరళ ఆమె వైద్యులు ఎన్నో విధాలుగా, మనందరికీ తెలుసు కేరళలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రసిద్ధి, ఎన్నో మూలికలు వాడారు, అయితే ప్రయోజనం కాలేదు. నవదంపతులు అదే సంవత్సరమే ఆమె గర్భవతి అయింది. ఒకవైపు సంతోషమా, ఒకవైపు దుఃఖమా. చిన్న పాపను ప్రసవించింది. వైద్యులు అన్నారు కాలాంతరంలో ఈమె కన్నులు వస్తాయన్నారు. అయితే వారు ఏం చేశారు, ఒకానొక నంబూద్రి స్వామిని కలిశారు. స్వామి, మా యొక్క జాతకాలు చూడండి. జాతకాలు చూసి చెప్పారమ్మా, ఇది ఏదో విపత్తు మీకు సంభవించింది, ఆ విపత్తు మహాపురుషుల అనుగ్రహం ద్వారా వెళ్తుంది, అందుకోసం మీరు మొదలుగా దేవాలయాలు సందర్శించండి అన్నారు. వారు అడిగారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. అపారమైనటువంటి శక్తి సంపన్నుడు గురువాయూర్ కృష్ణ దేవాలయం సందర్శించండి, అనంతరం వైదీశ్వరుని కోయిలు వెళ్ళండి, శ్రీరంగం వెళ్ళండి, పళని వెళ్ళండి అన్నీ చెప్పారు ఆయన. అలా వారు మొట్టమొదటిసారిగా గురువాయూర్ వెళ్ళారు. గురువాయూర్లో మనకు తెలిసిన విషయం ఉంది కదా, పరమాత్ముడు అక్కడ నారాయణ భట్టరుని ఆయన అనేక రోగాలతో బాధపడుతుంటే లోపల కూర్చొని సాక్షాత్ కృష్ణ భగవాను ప్రార్థించగానే సమస్త వ్యాధిని పోగొట్టాడు కృష్ణ భగవానుడు. అందుకే నారాయణీయం అనేది అక్కడ రాయబడింది. అలానే వారు వైదీశ్వరుని కోయిలు వచ్చారు. అది సమస్తమైన రోగాలు పోగొట్టేటువంటి వాడు, అందుకే ఆయన వైదీశ్వరుడు అని పేరు. అక్కడ కూడా వారికి ఏం ఫలితం కలగలేదు. అనేక త్రోవలు, అనేకమైన చికిత్సాలయాలకు వెళ్ళారు, చెప్పిన వాళ్ళంతా వెళ్ళారు, అయితే ఉపయోగం కాలేదు. తర్వాత వారు ఏం చేశారు, అక్కడి నుండి పళనికి వచ్చారు. పళనిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయన్ను రాజ దండనాథపాణి సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అన్ని కర్మలను పోగొట్టేటువంటి వాడు. ఈ విధంగా ఒక్కొక్క దేవాలయాన్ని వెళ్తూ వారు శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగంలో
అది చివరిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఇంకా నెరవేరకపోతే మేము కేరళకు వెళ్ళిపోవాలి అని వారు 1 సంవత్సరం పాటు ఇలా తీర్థయాత్ర చేశారండి. ఎందుకంటే చిన్న బిడ్డ ఉంది, తల్లి పుట్టినప్పుడు తన కుమార్తెను చూడలేనటువంటి దురదృష్టవంతురాలామె. వచ్చిన వారందరూ అంటున్నారు, అయ్యో ఎలా జరిగిందే, దంపతులు ఎంత అందంగా ఉన్నారు ఈమె, అయితే ఇలాంటి ప్రాప్తి కలిగింది అని అందరూ కూడా తమ పరితాపాన్ని తెలియజేసేవారే. ఎందరో ఎన్నో మార్గాలు చెప్తున్నారు, అన్నిటినీ చేసి చూశారు, ప్రయోజనం కాలేదు. ఆ యొక్క శ్రీరంగంలో వెళ్ళగానే వారు అక్కడ సేవించుకుంటుండగా ఆ యొక్క అర్చకుడు గొప్పగా హారతి ఇచ్చారు పాపమ్మని. హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకోగానే ఏం చేసింది, 100 రూపాయల నోటు దాంట్లో వేసింది. ఆ కాలంలో 100 రూపాయలు అంటే సామాన్యమైంది కాదు. వేయగానే, అమ్మ నువ్వు పొరపాటు పడి ఇచ్చావేమో, ఇది 100 రూపాయలమ్మా, ఇది వాపస్ తీసుకో, 5 రూపాయలు చాలు. లేదు స్వామి, నాకు తెలిసే ఇచ్చాను, నా యొక్క బాధ అటువంటిది, దేవుడు భగవంతుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు కానీ కళ్ళు చూపు ఇవ్వలేదు, నా బిడ్డను చూసుకునే భాగ్యం నాకు కలగలేదని. కానీ ఆయన అన్నారు, అన్ని దేవాలయాలు వెళ్ళొచ్చారమ్మా, మీరు కాంచీపురం వెళ్ళండి, కాంచీపురంలో మహాపురుషుడు, దైవము, అన్ని దేవతల స్వరూపమైన కాంచీ పరమాచార్య స్వామిని కలవమని పరిపూర్ణమైనటువంటి వివరాలన్నీ అందించాడు. ఇలా ఉంటారు, కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు, దండక మండలాలు ఉంటాయి, ఎల్లప్పుడూ చిరునవ్వు, అందరిని ఆశీర్వదిస్తారు, ఆయనకు అందరూ సమానము అని అనేక విషయాలు చెప్పగానే నూతనమైన ఆశ వారికి చిగురించింది. తిరిగి వెళ్ళిపోవాలనుకున్నటువంటి వారు కాంచీపురానికి వచ్చి వారం రోజులు వారు అక్కడ ఉన్నారు. కామాక్షి దేవాలయం, ఏకాంబరేశ్వర దేవాలయం, అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ ప్రతిరోజు కాంచీ మఠానికి వచ్చేవారు. వచ్చిన వారందరూ భక్తులు, అయ్యో పాపము, ఈ బిడ్డను ఎలా చూసుకుంటుంది, ఈయన భర్తకి ఎంత కష్టం ఉంది అని అందరూ అంటున్నారు. ఒకరోజు మహాస్వాముల వారు చంద్రమౌళేశ్వర పూజ చేసి బయట కూర్చున్నారు, తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి, చెట్టు కింద కూర్చున్నారు. ఆయన దూరంగా ఉన్నటువంటి వీరిని పిలిచారు. అప్పుడు భర్త ఆమె చేయి పట్టుకొని దగ్గరికి తీసుకుని వెళ్తున్న చిన్న పాపను పట్టుకుంది ఆమె. అప్పుడు స్వాముల వారు కూర్చోబెట్టి అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి. వారు దేవతల స్థానమైన కేరళ నుండి వచ్చాము అనగానే, అవునా, ఆదిగురు శంకర్ల నిలయం అది అన్నారు. ఆ తర్వాత వారి బాధనంతటిని సంపూర్ణంగా విని, ఇన్ని తీర్థయాత్రలు చేశారా అని అన్నారు. అవును స్వామి, కన్నులు ముఖ్యమైనవి కదా అన్నారు. స్వాముల వారు తక్షణమే పరిచారకుని పిలిచి ఒక టార్చ్ లైట్ తెప్పించారు. అది సాయంకాల సమయం. తన మొహం పైన వేసుకుని, అమ్మాయికి చెప్పండి నన్ను చూడమని అన్నారు. భర్త చెప్పాడు చూడు అని. ఆమంటూ నా కళ్ళే లేవు, ఏం చూడగలంటే, ఒక్కసారి చూడమ్మ ప్రయత్నం చేసి అన్నారు. పరిచారకులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఏమైంది. ఒక్కసారి ఆయన చూడగానే ఆమె కళ్ళు వచ్చేసాయి. నాకు కనపడుతున్నారు. ఆ యొక్క శ్రీరంగంలో ఆ స్వామి చెప్పిన యథాప్రకారము ఆ యొక్క సుందరమైనటువంటి భగవత్ సాక్షాత్కారం నాకు అయింది అన్నారనమాట. అప్పుడు అందరూ కూడా ఆనంద పరవశురాలైపోయారు. మొదటిసారిగా నీ బిడ్డను ఎత్తుకోమ్మా చూడు అన్నారు. ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెడుతూ ఎంతో ఆనందంగా పరవశించిపోయిందట. ఆత్మీయులారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియముల్లో జ్ఞానేంద్రియం నయనం చాలా ప్రాధాన్యమైనది. విశ్వరూప దర్శనం చేయించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎక్కడ? ఆ యొక్క కౌరవ సభలో. అక్కడ కోలాహలం ఉండగా ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమిటి కోలాహలం అని. భగవానుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని ఎంతో బాధపడ్డాడు. నేను గొప్ప వంశంలో వచ్చిన భగవద్ దర్శనం చేసుకోలేనటువంటి కబోధిని అని ఏడ్చాడు. అప్పుడు భగవంతుడు కరుణామయుడై ఆయన కన్నులు ఇచ్చాడు. దృష్టిని చూసి ఒక్కసారి చూసి ఆనంద పరవశుడై నా కళ్ళు తీసేయన్నాడు. ఎందుకంటే ఈ పాపపు లోకాన్ని నేను చూడలేదని. అలానే కురుక్షేత్ర సంగ్రామంలో పార్థుడికి విశ్వరూపాన్ని చూపించాడు. అందుకే కన్నులు చాలా ప్రాధాన్యమైనటువంటివి. ఈ కన్నులతో మనం భగవద్ దర్శనం చేసుకోవాలి, మహాత్ముల దర్శనం చేసుకోవాలి, వారి పాదములను దర్శనం చేసుకోవాలి. దర్శనాత్ సర్వపుణ్యం అన్నారు, దర్శనం చేసుకోవాలి. అందుకే ఆత్మీయులారా, ఈ విధంగా కరుణా సముద్రుడైనటువంటి కాంచీ పరమాచార్య స్వాముల వారు వారికి ఆ కర్మ విపాకాన్ని తొలగించారు. దానికి కారణం వారు అనేక దేవాలయాలు అప్పటికే సందర్శించుకొని పాప ఫలాన్నంతటినీ కూడా వారు భోజనం చేశారు. అంటే కర్మ విపాకం అయిపోయింది.
మహాత్ముల దర్శనం కలిగింది చిత్తశుద్ధి ద్వారా. ఈ విధంగా అపార కరుణాసింధు ఎవరు? కాంచి పరమాచార్య స్వాములు. ఆత్మీయులారా, ఈ యొక్క వాక్పుష్పములను నేత్రదానం చేస్తూ కరుణామయుడైనటువంటి కాంచి పరమాచార్య స్వాములు పాదపద్మం నిరహంకారపూర్వకంగా సమర్పి సెలవు తీసుకుంటానికి మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర.